మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింపగళ్ళు అని చెప్పేశాడు. 3 రాత్రింపగళ్ళు ఎక్కడున్నాడంటే ఆయన భూగర్భంలో ఉండును అని చెప్పేశాడు. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే 3 రాత్రింపగళ్ళు యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నారా? కాబట్టి యేసుక్రీస్తు వారు భూగర్భంలో ఎన్ని రోజులు ఉన్నారంటే 3 రోజులు ఉన్నారు. అంటే 3 రోజులు మనం లెక్కేస్తుంటే కనుక ఒక డే అంటే ఒక రోజు జరగాలి అంటే ఎన్ని గంటలు కావాలి? 24 గంటలు. 24 గంటలు అంటే మనం 3 రాత్రి పగలు లెక్కేస్తే ఎన్ని గంటలు రావాలంటే మనకి ఎన్ని గంటలు రావాలి? 72 గంటలు రావాలి. ఈరోజు మనము ఈ సబ్జెక్ట్ గురించి ఈరోజు మనము ఆలోచన చేద్దాం. 3 రాత్రులు 3 పగళ్ళు అనే దాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి గారు ఒక ప్రవచనం రాస్తున్నాడు. ఆ ప్రవచనం ఏంటంటే చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండేనో అంటే చాలా మంది దీన్ని కూడా వక్రీకరణ చేస్తున్నారు. ఎవరంటే లోకములో ఉన్న మతోన్మాదులు. అంటే ఇక్కడ యోనా బ్రతికే ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా బ్రతికే ఉన్నాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి అది కాదు ఈరోజు టాపిక్ అనేది. అక్కడ పోలికడి గురించి మాట్లాడుతున్నాడు కానీ అంటే తిమింగలం కడుపులో లోపల ఎలాగున్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో ఉన్నాడు. భూగర్భంలో ఎలా ఉన్నాడు? ఆయన చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ 3 రాత్రులు 3 పగళ్ళు అనే దాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. అయితే మనము బైబిల్లో ఎవరు కనపడతారంటే మొదటి నిబంధన ప్రజలు ఎవరు? యూదులు. వాళ్ళు ఏమంటారంటే ఇశ్రాయేల్ అంటారు. మనకి కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పగల నుంచి రాత్రికి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే రాత్రి నుంచి పగలకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ యొక్క కాలమాన అంటే వాళ్ళ క్యాలెండర్లో డేట్ కానీ లేదా ఒక డే కానీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే రాత్రి నుంచి పగలు కనపడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రము చట్టాన్ని ఎరిగిన వ్యక్తి రాస్తున్న పుస్తకం కాబట్టి ఆయన భాషా శైలి ఎలా రాశాడు చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమున అంటే డే ఎలా స్టార్ట్ అవుతుంది? రాత్రి నుంచి అస్తమయమున ఉదయము కలగగా ఒక దినమాయను అని చెప్పేశాడు. అంటే యూదుల కాలమానం ప్రకారము మొదటి రాత్రి తర్వాత ఏమొస్తుంది? పగలు వస్తుంది. అంటే వాళ్ళకి ఒక డే రావాలంటే కనుక ఎలా వస్తుందంటే రాత్రి తర్వాత పగలు. ఎవరికి? యూదులకి. యూదుల కాలమాన ప్రకారము వారి యొక్క డే ఎలా స్టార్ట్ అవుతుందంటే రాత్రి తర్వాత పగలు వస్తుంది. అది అస్తమయమున ఉదయము కలగగా. అస్తమయం అంటే రాత్రి, ఉదయం అంటే పగలు. కాబట్టి మనకైతే పగలని స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం. దీన్ని మనం టైంలోకి చూస్తుంటే కనుక టైంలో మనం లెక్కేస్తుంటే ఎలా కనపడుతుంది? టైం మనకి 6 AM to 6 PM, 6 PM to 6 AM, మరలా 6 AM to 6 PM. వాళ్ళకి రాత్రి నుంచి పిఎం అంటే ఏంటి? సాయంత్రం. 6 PM to 6 AM మరియు 6 AM to 6 PM అంటే వీళ్ళకి ఈ టైం కలిపితే అంటే ఇది 12 గంటలు, ఇది 12 గంటలు, టోటల్ ఎన్ని గంటలు అంటే 24 గంటలు. వీళ్ళు 24 గంటలు రావాలంటే రాత్రి రావాలి. వీళ్ళకి రాత్రి నుంచి స్టార్ట్ అవుద్ది వీళ్ళకి డే అనేది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే 6 PM to 6 AM, 6 AM to 6 PM అనేది ఏమవుతుందంటే వాళ్ళకి ఒక డే స్టార్ట్ అవుతుంది. మన కాలమాన ప్రకారం వేరు, యూదుల కాలమాన ప్రకారం వేరని ఈ వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి. దీని పాత మన చట్టమైన ధర్మశాస్త్రంలో కూడా ఏం చెప్తున్నాడంటే లేవ్యాకాండము 23వ అధ్యాయము 32వ వచనం. లేవ్యాకాండము 23వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. లేవ్యాకాండము 23వ అధ్యాయము 32వ వచనం. 23, 32. అది మీకు మహావిశ్రాంతి దినం.
మిమ్మల్ని మీరు కొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని అండర్లైన్ చేసుకోవాలి. సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఏం చేయాలంట? ఆచరించాలి. అంటే ఇదిగో సాయంకాలం అంటే 6 PM, సాయంకాలము నుండి మరలా 6 PM అంటే మరలా సాయంత్రం వరకు వీళ్ళకి ఏమవుతుంది? 24 గంటలు వస్తుంది. ఈ గంటల ప్రకారంగా మనము ఈ గంటలను చూడాలి. ఏది? 3 రాత్రి పగలు. ఎందుకంటే యూదుల కాలమాన ప్రకారంగా యేసుక్రీస్తు వారు 3 రోజులు చనిపోయి ఏమయ్యాడంటే తిరిగి లేచాడు. కాబట్టి ఈ కాలమానం మనకు ఖచ్చితంగా తెలియాలి. 6 PM to 6 PM. అందుకని సాయంకాలము మొదలుకొని మరునాటి సాయంకాలం వరకు మీరేం చేయాలంట? విశ్రాంతి దినముగా ఆచరింపవలెను అని చెప్పేశాడు. కాబట్టి వారికి డే ఎలా స్టార్ట్ అవుతుందంటే సాయంత్రం నుంచి మరుసటి సాయంత్రం వరకు ఒక డే అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే విశ్రాంతి దినము అన్నాడు ఇక్కడ, అంతే కదా? విశ్రాంతి దినము. అయితే విశ్రాంతి దినం అంటే ఏ రోజు? అది కూడా మనకు తెలియాలి. విశ్రాంతి దినం అంటే ఏ రోజు? ఒకసారి చూద్దాం బైబిల్లోంచి మనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. అసలు విశ్రాంతి దినం అంటే ఏ రోజు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఏమొచ్చిందంట? ఆదివారము అని చెప్పేశాడు. విశ్రాంతి దినము మరుసటి రోజు ఏ రోజు? ఆదివారం. అదే అన్నాడు కదా, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మరలా ఏమొచ్చింది మనకి? ఆదివారం వచ్చింది. విశ్రాంతి దినం ఏ రోజు అంటే శనివారము అని మనకు అర్థమవుతుంది. అది ఖచ్చితంగా మనకు తెలియాలి. ఈ వ్యత్యాసం తెలియకుండా మనం లెక్కలు కడితే ఏమైపోద్ది అంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం. అంటే విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఏ రోజు వస్తుందంటే ఆదివారం వస్తుంది. అయితే విశ్రాంతి దినం ఏ రోజు అర్థమవుతుంది మనకి? శనివారం మనకి క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ పర్టికులర్ నోట్స్లో కరెక్ట్గా రాసుకోవాలి. అప్పుడు మీకు క్యాల్కులేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. అయితే ఇంకో వచనం చూద్దాం మనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 16 మొదటి చూద్దాం. 16 మొదటి. విశ్రాంతి దినము గడిచిపోగానే, దాంట్లో 2 లైన్లు ఏం చెప్పాడు? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వారు ఏమన్నాడంట? వారు ఆదివారం గడిచిపోయిన తర్వాత ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. కాబట్టి విశ్రాంతి దినం మరుసటి రోజు ఆదివారం అయితే విశ్రాంతి దినం ఏ రోజు? శనివారము అనే పర్టికులర్గా మనకి ఖచ్చితంగా అర్థం కావాలి. అయితే శనివారానికి ముందు రోజు ఏ రోజు? ఏ రోజమ్మా? శుక్రవారం. ఆ శుక్రవారం కూడా మనం బైబిల్లో చూడొచ్చు. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27:62. 27:62. మరునాడు సిద్ధపరచు దినము నాకు మరుసటి దినము అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సిద్ధపరచు దినము నాకు మరుసటి దినము అంటున్నాడు. మీరు అది రాసుకోండి. ఏమని రాసుకుంటారంటే అక్కడ సిద్ధపరచు. ఏం సిద్ధపరచు అంటే పస్కా సిద్ధపరుస్తారు. ఎవరు? శిష్యులు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గారి గురించి. కాబట్టి ఈ సిద్ధపరచు దినానికి మరుసటి దినము అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మరుసటి దినము అంటే ఏ రోజు అంటే అది శుక్రవారం. ఇది పర్టికులర్గా మనము ఆలోచన చేత మనకు అర్థమవుతుంది. ఒకసారి లేవ్యకాండం 23వ అధ్యాయము 6వ వచనం. లేవ్యకాండము 23వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 23:6. లేవ్యకాండం 23వ అధ్యాయం 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరగవలను. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను అని చెప్పేశాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులు పస్కా పండుగను ఏం చేయాలి? ఆచరించాలి. పస్కా పండుగను ఆచరించాలంటే ఏం చేయాలి? పస్కాను ఏర్పాటు చేయాలి. పస్కాను ఏర్పాటు చేయడం తెలుగులో ఏమంటారు? సిద్ధపరచడము. సిద్ధపరచు దినమునకు మరుసటి దినం ఏ రోజు వస్తుంది? శుక్రవారంగా కనబడుతుంది మనకి. ఎందుకంటే సిద్ధపరచమన్నది ఒక రోజు అయితే సిద్ధపరచు దినానికి మరుసటి రోజు ఏది కనపడుతుంది అంటే మనకి శుక్రవారం కంప్లీట్గా కనపడుతుంది. మనం ఒకసారి అసలు సిద్ధపరచు దినం ఏ రోజు? సిద్ధపరచు దినము ఏ రోజు?
లోకసువార్త 23వ అధ్యాయము 54వ వచనం నుంచి చదువుదాం. లోకసువార్త 23వ అధ్యాయము 54వ వచనం నుంచి చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చును అని చెప్పేశాడు. కాబట్టి ఆ రోజు ఏ రోజు అంట? సిద్ధపరచు దినము అని చెప్పేశాడు. కాబట్టి సిద్ధపరచు దినము అంటే మనకి ఏది అర్థం అవ్వాలంటే గురువారం మనకు కనపడుతుంది. ఎందుకంటే సిద్ధపరచు దినానికి మరుసటి రోజు ఇందాక చూస్తాం. మరుసటి రోజు శుక్రవారం అయితే దానికి ముందు రోజు సిద్ధపరిచే దినం అయితే ఆ సిద్ధపరిచే దినం ఏ రోజు అంటే గురువారం అనగా మనకి కంప్లీట్గా కనపడుతుంది. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం, 14-12. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావు అని ఆయన అడగగా, ఆయన మీరు పట్లకు వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధ అడుగుచున్నాడని చెప్పుడి, అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన. అంటే పస్కాను భుజించాలంటే పస్కాను ముందు ఏం చేయాలి? అరేంజ్ చేసే రోజు ఏ రోజు అంటే గురువారంగా మనకి అర్థమవుతుంది. బైబిల్ లెక్కేస్తే మనకు ఆదివారం ఏ రోజు కనపడింది, విశ్రాంతి దినం అంటే శనివారం కనపడింది, విశ్రాంతి దినానికి మరుసటి రోజు అంటే శుక్రవారం విశ్రాంతి దినానికి మరుసటి రోజు, సిద్ధపరిచే దినానికి మరుసటి రోజు శుక్రవారం అయితే సిద్ధపరిచే దినం ఏ రోజు? గురువారం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? సిద్ధపరిచే దినం ఏ రోజు? సిద్ధపరిచే దినానికి మరుసటి రోజు ఏ రోజు? శుక్రవారం అయితే కనుక సిద్ధపరిచే దినం ఏ రోజు అంటే గురువారంగా మనకి కనపడుతుంది. ఎందుకంటే మనము ఎక్కడి నుంచి ఆదివారం నుంచి శనివారం నుంచి శుక్రవారం నుంచి గురువారం లెక్కేస్తాం. అప్పుడు మనకి 3 days కంప్లీట్గా అర్థమైపోతుంది మనకి. కాబట్టి అసలు పండుగని పస్కా పండుగని ఆచరించిన రోజు ఏ రోజు? లోకసువార్త 22వ అధ్యాయం, లోకసువార్త 22వ అధ్యాయము 7వ వచనం, లోకసువార్త 22వ అధ్యాయం 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా అని చెప్పేశాడు. ఏంటంట? పులియని రొట్టెల దినము రాగా. కాబట్టి పస్కాని సిద్ధపరిచేది ఒక రోజు వస్తుందంట. దాన్ని ఏమన్నాడంటే 13వ వచనంలో, వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి అని చెప్పేశాడు. విశ్రాంతి దినము శనివారం అయితే శనివారానికి ముందు రోజు, సిద్ధపరిచే దినానికి మరుసటి రోజు అయితే కనుక సిద్ధపరిచే దినం ఏ రోజు అంటే కనుక పస్కాను ఆచరించింది, పస్కాను సిద్ధపరిచింది ఏ రోజు? గురువారంగా మనకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా. అదే లేవ్యాకాండంలో కూడా చదువుతాం ఒకసారి. లేవ్యాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. ఎందుకంటే మనము నిసాన్ నెల అంటే యూదుల కాలమానం ప్రకారంగా మొదటి నెల నిసాన్ నెల అయితే దాంట్లో పస్కా పండుగను ఏ రోజు చేయమన్నాడు? మొదటి నెల 14వ దినం చేయమంటాడు. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ జరుగును అని చెప్పేసి వాళ్ళ కాలమానం ప్రకారంగా వాళ్ళ డేట్ చూస్తే కనుక మనకి ఏ రోజు వస్తాయంటే గురువారం వస్తుంది. కాబట్టి పస్కా పండుగని మరియు పస్కాను సిద్ధపరిచింది ఎన్ని రోజులు? 2 రోజులు కాదు. పస్కాను సిద్ధపరిచింది, పస్కాను ఆచరించేది ఏ రోజు అంటే మనకి గురువారంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు కనపడ్డాయి? 3 days కనపడ్డాయి. 1 ఆదివారము, 2 విశ్రాంతి దినం శనివారము, 3 సిద్ధపరిచే దినానికి మరుసటి రోజు శుక్రవారము, సిద్ధపరిచే దినము గురువారము. సిద్ధపరిచే దినము మరియు ఆచరించిన దినం ఎన్ని రోజులు? అది కూడా గురువారము అని మనకు అర్థం అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు దాకా నేను చెప్పింది. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము, విశ్రాంతి దినము శనివారము, సిద్ధపరచు దినానికి మరుసటి రోజు శుక్రవారము, సిద్ధపరచు దినం ఏ రోజు అంటే గురువారం. అందుకని సిద్ధపరచు దినము మరుసటి రోజు ఈక్వల్ టు శుక్రవారం, సిద్ధపరచు దినం ఈక్వల్ టు గురువారం. పస్కాను ఆచరించింది, పస్కా పండుగను సిద్ధపరిచింది ఒకే రోజు, అదే రోజు గురువారం అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతే కనుక ఈ విషయం, ఈ కాలాన్ని మనం ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 3 రాత్రులు 3 పగళ్ళ గురించి ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మీకు కేవలం టైం గురించి చెప్పాను, రోజుల గురించి చెప్పాను. అయితే
ఈ 3 రాత్రి పగళ్ళు మనం ఈరోజు దీని గురించి వివరణ వెళ్ళిపోదాం. అయితే మనకి సిద్ధపరిచే దినం ఏ రోజు వచ్చింది? గురువారం వచ్చింది. గురువారం వచ్చింది కాబట్టి మనము లెక్కించాలంటే వీళ్ళకి డే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? రాత్రి నుంచి స్టార్ట్ అవుద్ది. రాత్రి నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఏమని రాసుకోవాలి? గురువారము రాత్రి. గురువారం రాత్రి ఏ సంగతులు, ఏ పరిస్థితులు జరిగినాయి యేసుక్రీస్తు వారి గురించి అదే పెట్టుకోండి. గురువారం రాత్రి, గురువారం రాత్రి ఏమేమి జరిగినాయి సిచ్యువేషన్లో, యేసుక్రీస్తు వారు సిలువ వెళ్ళే ముందు గురువారం రాత్రి ఏం జరిగినాయి? ఎందుకంటే మనం దేనితో లెక్కేయాలంటే గురువారం రాత్రితో లెక్కేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం. అక్కడ చాలా టైము, డేటు, దినము చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో భోజనమునకు కూర్చుండెను అని చెప్పేశాడు. ఇందాక చూసాం మనం. పస్కాను ఆచరించింది, పస్కాను సిద్ధపరిచింది ఏ రోజు? గురువారము. గురువారం ఏ టైం వచ్చిందంటే అక్కడ సాయంకాలము అన్నాడు. సాయంకాలం అంటే ఏది? 6 PM అంటే రాత్రి. గురువారం రాత్రి ఏం సిద్ధపరిచారంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడాలి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. భోజనం కూర్చుండి వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి వాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా ఆయన నాతో కూడా పాత్రలు చెయ్యి ముంచిన వాడెవడు వాడే నన్ను అప్పగించును. మనిషి కుమారుడు కూర్చు రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండేలా వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధా బోధకుడా నేనా? ఆల్రెడీ తప్పు చేసి నేనని తెలిసిన పైకి ఏమంటాడు? నటించి నేనా అని అడుగుతాడు. ఆయన ఏమన్నాడు? నీవు అన్నట్టే అన్నాడు. కాబట్టి ఈ 20 నుంచి 25 వచనాల్లో ఏ టయాన్ని భోజనం కూర్చున్నారంటే వాళ్ళు గురువారము రాత్రిగా మనం భావించాలి. ఎందుకంటే వారి కాలమాన్ని మనం లెక్కేస్తున్నాం కాబట్టి అందుకని ఏమన్నాడంటే అక్కడ టైం చెప్పేశాడు చూడండి. సాయంకాలము అయినప్పుడు అని చెప్పేశాడు. పైన చూస్తే మనకి ఏం కనపడుతుంది? 17వ వచనంలో పులియని రొట్టెల పండుగల్లో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపోరుకోచున్నామని అడిగేశారు అని చెప్పేశాడు. దాన్ని ఏం చేశారు? ఆచరించేశారు. కాబట్టి గురువారం రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే ఆయన 12 మంది శిష్యులతో సాయంకాలం అయినప్పుడు పస్కా భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా చూద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయం. మత్తయి, మార్కు గారు ఒకే విషయాన్ని ప్రస్తావిస్తారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, 14-17. ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ కూడా టైం చెప్తున్నాడు. సాయంకాలం అయినప్పుడు అంటే వాళ్ళకి సాయంకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6 PM. 1 డే 6 PM ని స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అందుకని ఇక్కడ కూడా ఏమన్నాడు? సాయంకాలం అయినప్పుడు అన్నాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూర్చుండవచ్చాను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మత్తయి గారు రాసిందని మార్క్ గారు రాస్తున్నారు. ఇక్కడ కూడా టైం ఏమైనా మార్చాడు? ఇక్కడ టైం ఏం మార్చలేదు. టైం ఏంటి? సాయంకాలం అయినప్పుడు అన్నాడు. అంటే 17 నుంచి 21 రాసుకోండి మీరు. మార్కు సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 21 సేమ్ సందర్భం కనపడుతుంది మనకి. ఇంకా చూద్దాము లోకా సువార్త. ఎందుకంటే మత్తయి గారు, లోకా గారు, యోహాను గారు యేసుక్రీస్తు మరణాన్ని గురించి చాలా బాగా రాశారండి వాళ్ళు. లోకా సువార్త 22వ అధ్యాయము 14-15 వచనాలు. లోకా సువార్త 22-14-15. ఆ గడియ వచ్చినప్పుడు, ఇక్కడ ఆ గడియ అంటున్నాడు. ఎవరు? లోకా గారు. ఆ గడియ వచ్చినప్పుడు ఏ గడియ? 13. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు ఏం చేశారంట? కనుగొని పస్కాను సిద్ధపరిచారు. 22-13-14 చదువుతున్నాను నేను. ఆయన ఏం చేస్తారంట? వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ, ఆ టైం రావాలి. పస్కాను భోజించాలంటే, పస్కాను సిద్ధపరచాలంటే ఏ టైం రావాలి? గురువారం రాత్రి రావాలి. అది ఖచ్చితంగా తెలియాలి. అందుకని ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుంటారు. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను మిక్కిలి భుజింపవల్లని మిక్కిలి ఆశపడితిని అని చెప్పేశాడు.
అప్పుడు ఇక్కడ కూడా లోక గారు ఏం రాస్తున్నారు, సేమ్ ఆ గడిలో ఏం భుజిస్తారన్నారంటే శిష్యులు యేసుక్రీస్తు వారు పస్కాను భుజించిన రాత్రి ఏ రోజు? గురువారము రాత్రి అని మనకు అర్థం అవ్వాలి. దాన్ని ఇంకా కొన్ని వచనాలు చూద్దాం మనము. ప్రభు బల్ల, ఇక్కడ ఏం చేస్తారో పస్కా భోజనాన్ని ఆచరిస్తున్నారు. మరి ప్రభు బల్ని ఏ టైంలో ఆచరించారు? ప్రభు బల్ల తెలుసు కదా, యేసుక్రీస్తు వారు బతుకుండగా ప్రభు బల్లని చేసే టైము ఏ టైము? ప్రభు బల్ల అని పెట్టుకోండి, మీరు పక్కన సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ప్రభు బల్ల. మత్తయి సువార్త 26:26. మత్తయి సువార్త 26:26. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా, ఏ భోజనము? పస్కా భోజనం. మీరు కాంటెక్స్ట్ ఎక్కడ మనం మారట్లేదు, ఎందుకంటే పైన భోజనం కూర్చున్నారు, ఇక్కడ యోధ అప్పగిస్తున్నాడు. ఆ యోధ అప్పగిస్తున్నప్పుడు కిందకి మాట్లాడితే ఏమన్నాడు? వారు భోజనం చేయుచుండగా అన్నాడు. ఏ భోజనం? పస్కా భోజనం. పస్కా భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పెట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తగా తాగుతున్న వరకు ఇక దాన్ని తాగనని మీతో చెప్తున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. 26 నుంచి 29 వచనాల్లో సేమ్ డే, అదంతా సేమ్ డేలే పస్కా భోజనం చేసినారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? వెంటనే భోజనం చేయించుండగా అన్నాడు. అక్కడ భోజనం చేసి అయిపోయిన తర్వాత కాదు, చూడండి చదవరు బాగా. వారు భోజనం చేయించుండగా, ఏ భోజనము? పస్కా భోజనం చేస్తుండగానే ఇదే స్టార్ట్ చేశారు, ప్రభు బల్లను స్టార్ట్ చేశారు. అంటే ప్రభు బల్లను కూడా ఆచరించిన రోజు ఏ రోజు? అది కూడా గురువారం రాత్రి. చదువుతాం ఇంకా మార్క్స్ వార్త 14 అధ్యాయం 22 నుంచి 25. మార్కు సువార్త 14 అధ్యాయం 22 నుంచి 25, 22 నుంచి 25 చదువుదాం. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి వారికిచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరం అని. ఏది చేయుచుండగా? వారు భోజనం చేయుచుండగా అని చెప్పేశాడు. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? పస్కా భోజనం చేయుచుండగా అంటే దాన్ని ఏం చేయలేదు, ఇంకా కంప్లీట్ అయిపోలేదు. చేస్తుండగా ఏం చేస్తున్నారంటే ప్రభు బల్ల కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు మరణానికి దగ్గర అయిపోయాడు కాబట్టి ఈ ప్రభు బల్ల కార్యక్రమాన్ని శిష్యులతో చెప్తున్నాడు. ఆ 22 నుంచి మీరు 25 రాసుకోండి. ఇక్కడ కూడా సేమ్ సందర్భాలు కనబడుతున్నాయి. మార్క్స్ వార్త 14, 22 నుంచి 25 వచనాలు. మరో లోకసువార్త 22వ అధ్యాయం. లోకసువార్త 22వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు చదువుదాం. లోకసువార్త 22వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. 16 నుంచి 21 ఇక్కడ కూడా చూడండి. 22, 16 నుంచి 21. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపవల్లని. పైన ఏమన్నాడు చూడండి, పైన 15లో అప్పుడు ఆయన, పైన 14 ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులు పంక్తిని కూర్చుని. పంక్తి అంటే ఏంటి? భోజనం కూర్చునేదాన్ని పంక్తి అంటారు. కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన, నేను శ్రమ పడక ఉండిపోయి మీతో ఈ పస్కాను భుజింపవాలని మీకు ఆశపడుతుంది, అది దేవుని రాజ్యం నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపునని మీతో చెప్పుచున్నాను. సేమ్ సందర్భాలు ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి, దీన్ని తినడి, నేను వచ్చే వరకు దీన్ని నేను చేయను అని మరలా చెప్పేస్తాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఏ రోజు చేస్తున్నాడు ప్రభు బల కార్యక్రమాన్ని? సేమ్ గురువారం రాత్రే చేస్తున్నాడు. అంటే పస్కాను భుజించింది, ఆచరించింది ఏ రోజు? గురువారం రాత్రి. ప్రభు బలను కూడా ప్రవేశపెట్టింది ఏ రోజు? అది కూడా గురువారం రాత్రి. అదే మనకి కనబడుతుంది. అయితే దాంట్లో ఇంకో ప్రశ్న వేయాలి మనం. పస్కాను భుజించింది గురువారం రాత్రి, ప్రభు బల ప్రవేశపెట్టింది గురువారం రాత్రి. అయితే ఇస్కరియోతు యోధ ఎప్పుడు అప్పగించాడు? ఆయన కూడా అప్పగించింది అదే రాత్రి. అక్కడ కూడా రాశాడు, ఇందాక చదివేశాం మనం. చూడండి, ఇస్కరియోతు అప్పగించిన రాత్రి ఏ రాత్రి? మత్తయి సువార్త. ఇస్కరియోతు యోధ అప్పగించినప్పుడు టైం ఏంటి? మత్తయి సువార్త 26:31. మత్తయి సువార్త 26:31 నుంచి 75 వరకు రాసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 75, అంటే చివరి వరకు.
75 వరకు. ఇంకడేమన్నాడు, అప్పుడు యేసు వారిని చూచి, ఏంటిది, వారిని చూచి, అదిగో ఇక్కడ ఏం చేస్తాడు, పైన ప్రభుబలం చేశాడా, ప్రభుబలం చేసినారు, ఏం చేస్తాడంట, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి ఏ రాత్రి, గురువారం రాత్రి. గురువారం రాత్రి ఎన్ని సంఘటనలు జరిగినాయి? పస్కా భోజనం చేశారు, ప్రభుబల ప్రవేశపెట్టాడు, మరలా ఏం చేస్తాడంటే మూడో కార్యక్రమం, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని అప్పగిస్తున్నాడు. అందుకనే యేసు ఈ రాత్రి అంటున్నాడు. ఏ రాత్రి? పైనేమో ప్రభుబల అయిన తర్వాత చెప్పే కార్యక్రమం ఇది. అందులో వారు కీర్తన పాడి ఏమయ్యారంట, ఒలివి కొండలకు వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడతారు. ఎలా అనగా, గొర్రెల కాపరి ఎవరో యేసుక్రీస్తు వారు, గొర్రెల కాపరిని కొడతారో, మందలోని గొర్రెలు అంటే యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అందుకని దాన్ని ఏం చెప్పాడు ఉపమానంగా, గొర్రెల కాపరిని కొడతారో, గొర్రెలు మందలన్నీ ఏమైపోతాయంట, చెదరపోవునని రాయబడి ఉన్నది. అందుకు పేతురు ఏమన్నాడంటే, నాయన ఎవ్వరు నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాను అంటాడు. అయితే ఆ పేతురు గురించి ఏం చెప్తాడు, నువ్వు కోడి కూయక మునిపే 3 అబద్ధాలు ఆడతావు అని చెప్తాడు. 3 సార్లు అబద్ధాలు ఆడతావు అని చెప్తుంటే అదేమవుతుంది ఖచ్చితంగా. అందుకని చూడండి 34లో, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగు అని ఎన్నిసార్లు? 3 సార్లు చెప్తావని చెప్పేశాడు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందుకని 31 నుంచి 75 వరకు ఏ రాత్రి ఇస్కరియోతు యోధ అప్పగించాడు యేసుక్రీస్తు వారిని? అదే రాత్రి. ఏ రాత్రి? గురువారం రాత్రి అప్పగిస్తున్నాడు. నెక్స్ట్ మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 72. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 72 చివరి వరకు చదవాలి మీరు. ఇక్కడంతా సేమ్ కనపడుతుంది. మార్కు సువార్త 14 32 వచ్చిన చదువు మీకు అర్థమవడం కొరకు. వారు గెస్సెమనే చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పాను. పైన 30 కూడా చదువుతాం ఒకసారి చూడండి. 30లో కూడా మీకు అర్థమవుతుంది. యేసు అతన్ని చూచి, నేటి రాత్రి అన్నాడు. అక్కడ ఎవరో యేసుక్రీస్తు. అదే రాత్రి పైన చూడండి. అక్కడ అంతటా వారు సేమ్ కీర్తన పాడి ఒలీవ్ కొండకి వెళ్ళారు. 26 అప్పుడు యేసు వారిని చూచి, మీరు అందరూ అభ్యంతరపడదు, గొర్రెలు కాపరిని కొట్టేదను. సేమ్ వచ్చినాలు, గొర్రెలు ఏమైపోతాయంట, చెదరిపోవును అని రాయబడింది. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలోనికి వెళ్ళేదను. అందుకు పేతురు అందరూ అభ్యంతరపడి నేనేమవును అభ్యంతరపడిన ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, నేటి రాత్రి కోడి కూయక మునిపే, ఇంకా రాత్రి కోడి కూయక మునిపే నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? 3 మారు నన్ను ఎరగవు అని. ఇక్కడ కోడి కూయక మునిపే 2 మార్లు, కూయకు మునిపే నీవు నన్ను ఎరగవు అని ఎన్నిసార్లు చెప్తాడంట? 3 మారు. కోడి 2 సార్లు కూసేటప్పటికి నువ్వే ఏం చేస్తావంట? 3 సార్లు అబద్ధం చెప్తావు అని చెప్పేశాడు. 72 వరకు రాసుకోండి. అంటే ఇస్కరియోతు యోధ కూడా యేసుక్రీస్తును అప్పగించిన రాత్రి ఏ రాత్రి అంటే అది కూడా గురువారం రాత్రి. లోకా కూడా చెప్పారు. లోకా సువార్త 22వ అధ్యాయము, లోకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 62. లోకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 62. 39 చదువుదాం మీకు అర్థం అవడం కోరు. లోకా సువార్త 22, 39. 22, 39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండలకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. సేమ్ చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమని, ఇదిగో నేను వెళ్తున్నాను, మీరు శోధనలో ప్రవేశించినట్లు ఏం చేసుకోండి, ప్రార్థన చేసుకుని పడుకోకండి అంటున్నాడు. అక్కడ వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్తున్నాడు. ఏ రాత్రి? అదే రాత్రి. సేమ్ సందర్భాలు లోక గారు రాస్తున్నారు, మార్కు గారు రాస్తున్నారు, మళ్ళీ ఎవరు రాస్తున్నారు? మత్తయ్య గారు కూడా రాశారు. కాబట్టి సేమ్ సందర్భాలు. అంటే ఇస్కరియోతు మీరు అదే రాసుకోండి. 39 నుంచి 62 వచనాల వరకు రాసుకోండి. అక్కడ వరకు ఇదిగో చూడండి. 61 ఏమన్నాడు, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు, నేడు కోడి కోయకు మునిపే నీవు 3 మారు నన్ను ఎరగవందు అని ప్రభు తనతో చెప్పిన మాట ఏమైందంట? జరిగిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎవరు? పేతురుగా. కాబట్టి ఆయన అప్పగించే రాత్రి ఏ రాత్రి అంటే సేమ్ గురువారం రాత్రి. అంటే గురువారం రాత్రి ఎన్ని సంఘటనలు జరిగినాయి? పస్కాను భోజించారు, ప్రభు వల్ల ప్రారంభించారు. నెక్స్ట్ ఏం చేశారు? ఇస్కరియోతు యోధ అదే రాత్రి యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఇప్పుడు గురువారం రాత్రి తర్వాత మరలా ఏమొస్తుంది? గురువారము పగలు. అది పెట్టుకోండి. గురువారం పగలు. మనకు పగల నుంచి స్టార్ట్ అవుద్ది, వాళ్ళకి
రాత్రి స్టార్ట్ అవుతుంది. అందుకని గురువారం పగలను మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 27 మొదటి 2 వచనాలు. ఉదయమైనప్పుడు అన్నాడు. అంటే గురువారం రాత్రి అయిపోతే ఏమొస్తుంది టైము? పైన చూడండి, పైన సందర్భం చూస్తే మీకు అర్థమైపోతుంది. అది రాత్రి అయిన తర్వాత పగలవుతుందా లేదా పగలైన తర్వాత రాత్రి అవుతుందా? కనుక కోడి కోయిపు మునిపే నీవు నన్ను ఎరగదు అని ఇదంతా ఏమైపోయింది? జరిగిపోయిన తర్వాత ఏమొచ్చిందంట? ఉదయం అయిందంట. అంటే ఏ ఉదయం అది? గురువారం ఉదయం. అంటే గురువారం పగలు ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపాలి. ఎందుకంటే పట్టేసుకున్న తర్వాత ఇదిగో దొరికేసాడు కాబట్టి ఏం చేయాలనుకుంటారు? ఇంకా ప్రధాన యాజకులందరూ, మహాసభోలందరూ, సంహేద్రిన్ సభోలందరూ ఏం చేస్తారంటే ఇంక ఈయన ఏం చేద్దామంటే చంపేద్దాం అనుకుంటున్నా. ఏ రోజు? గురువారం పగలు ఉదయం అయిన తర్వాత చంపేద్దాం. రాత్రం పట్టుకున్నారు, పొద్దున్న చంపేద్దాం అనుకుంటున్నారు. సాయంకాలం ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించరి అని చెప్పేశాడు. కాబట్టి గురువారం పగలు మనకి కనబడుతుంది. దీన్ని మార్కు గారు కూడా చెప్పారు. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 72 చదవండి, ఒకసారి చదివితే అర్థమవుతుంది. 14:72 చదివితే వెంటనే 2వ మారు కోడి కూర్చుని కనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగు అని ముమ్మారు చెప్పదు అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచి ఏం చేశాడంట? ఏడ్చాడు అని చెప్పేశాడు. ఇంటికి వెళ్తారు చదవండి. అసలు ఈ అధ్యాయులు చాలా బాధ వచ్చేస్తుంది. యేసుక్రీస్తుని నమ్మునోళ్ళే పొడిచేస్తారు. ఆయన పేతురు అబద్ధం ఆడతాడు, అందరూ చెదిరిపోతారు, యోధాము అప్పగించేస్తాడు. చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మనం టైం లేదు కాబట్టి నేను ప్రతి వచనం చెప్పట్లేదు. కాబట్టి ఉదయము కాగానే అన్నట్టు చూడండి అక్కడ 15:1 ఉదయము కాగానే. ఏ ఉదయము? రాత్రి పట్టుకున్నారో ఉదయం చంపేద్దాం అనుకుంటున్నారు. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతుకు ఆయన ఎవరు? పొంతు పిలాతు. కాబట్టి పొంతు పిలాతుకి ఏమని చేశారంటే అప్పగించారు. దీని లోకా గారు కూడా చెప్తున్నారు చూడండి. లోక సువార్త 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతటా వారందరూ లేచి, ఎప్పుడు లేస్తారు? ఉదయం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి అని చెప్పేశాడు. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించచ్చు, కైసరునకు పని వద్దనియు తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి అని చెప్పేశాడు. కాబట్టి సేమ్ సందర్భాలు మత్తయ్య గారు రాశారు, మార్కు గారు రాశారు, లోకా గారు రాశారు. 3 సందర్భాలు కనబడిపోతాయి. ఇక్కడ ఏం కనబడుతుంది? యేసుని ఎవరికి అప్పగించారు? పొంతు పిలాతుకు అప్పగించారు. ఏ రోజు? గురువారము పగలు. నెక్స్ట్ అదే రోజు ఇంకో సందర్భం జరిగింది. చూద్దాం ఒకసారి. లోక సువార్త 23వ అధ్యాయము. దీన్ని కేవలం లోకా గారు మాత్రమే రాశారు. 23:6-12 వచనాలు. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని. ఈయన ఎవరి కింద ఉన్నాడంట? హేరోదువు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను అని చెప్పేశాడు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలంటే, మన ఇండియా దేశస్తులు అనుకోండి, కువైట్ వెళ్ళి తప్పు చేస్తాం అనుకో, ఏం చేస్తారు చెప్పనా? ముందు కువైట్లో ఉన్న అధికారికి అప్పగిస్తారు. అధికారికి అప్పగించి ఇతను ఏ దేశస్తుడు అంటే పలానా ఇండియా దేశస్తుడు అయితే కనుక అక్కడి నుంచి వెంటనే టికెట్ తీసేసి వెంటనే పంపించేసి ఇక్కడ శిక్ష ఇచ్చేలా చేస్తారు. అక్కడ కూడా పొంతు పిలాతు దగ్గర పంపితే అసలు ఎవరో గలిలేయుడు కాబట్టి గలిలేయు యొక్క కాలంలో ఎవరున్నారంటే ఛత్రాధిపతిగా, ఎవరున్నారంటే రాజుగా హేరోదు అన్నాడు. కాబట్టి హేరోదు దగ్గర పంపాలన్నాడు. ఎవరో? పొంతు పిలాతు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ట్రాన్స్ఫరింగ్ యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు కిందకి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగలను. ఆయన ఏమన్నాడంట? ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసిన ఆయన అతనికి ఉత్తరం ఏమి ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలబడి ఆయన వ్యతిరేకంగా నేరం మోపరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్త వస్త్రము తొడిగించి ఏం చేస్తారు? ఇక్కడ తృణీకరిస్తున్నారో తిడుతున్నారో
అపహాస్యం చేస్తున్నారు. మళ్ళీ ఏ వస్త్రం తొడిగించారంట? ప్రశస్త వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అందుకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులండి. ఆ దినముని అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఒకరిని అరెస్ట్ చేయడానికి, ఒకరిని చంపేయడానికి ఇద్దరు శత్రువులు కూడా ఏకమైపోతారు. ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు యేసుక్రీస్తు వారిని కిరాతకంగా చంపేశారు. నిజంగా ఈ బాబు అసలు ఎలా భరించాడు అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. ఎవరిదంటే యేసుక్రీస్తు వారి చావు. ఇద్దరు శత్రువులు ఒక నీతిమంతుని చంపేయడానికి ఏమైపోయారంట? అంత ముందు వరకు శత్రువులు అంట, ఆ దినం ఏమైపోయారు? మిత్రులు అయిపోయారు. ఈ సందర్భాలన్నీ తెలుస్తుంటే మనకి లోకంలో జరుగుతున్న సందర్భాలు, మనకి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా, ఎవరైనా తిరస్కారాలు చేసినా ఈ సందర్భాలు గుర్తుపెట్టుకుని అర్థమైపోతుంది. శత్రువులు కాస్త ఒకరిని పడగొట్టడానికి ఏమైపోతారు? మిత్రులు అయిపోతాం. మన ఎగ్జాంపుల్ ప్రజెంట్ రాజకీయంలో జరుగుతుంది. ఎందుకు? ఒకరిని కొట్టడానికి అంతమంది కదిలిపోతున్నారు. అలాగే ఎన్నో శత్రువులు ఒకరిని పడగొట్టడానికి ఏమైపోతారంటే నిలబడిపోతారు. కాబట్టి ఇది కూడా ఏ రోజు? గురువారము పగలు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పంపుతున్నారు? పొంతు పిలాతు నుండి హేరోదు దగ్గరకు పంపి మళ్ళీ ఎక్కడ పంపుతున్నారు? మళ్ళీ పిలాతు దగ్గర పంపాడంట. అదిగో చూడండి అక్కడ 11వ వచనంలో, హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్త వస్త్రం తొడిగించి మళ్ళీ ఎక్కడ పంపాడు? పిలాతును వద్దకు. పిలాతు నుంచి, పొంతు పిలాతు నుండి హేరోదు దగ్గరికి, మళ్ళీ హేరోదు దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ పొంతు పిలాతు. అంటే ఒకే రోజు పొంతు పిలాతేమో యేసుక్రీస్తు అది హేరోదు దగ్గరికి పంపితే, మళ్ళీ హేరోదు మళ్ళీ ఎవరి దగ్గర పంపుతున్నాడు? పొంతు పిలాతు. అంటే ఒకే రోజు రెండు సంఘటనలు జరిగింది. అదే మాట్లాడుతాను అక్కడ. పొంతు పిలాతు నుండి హేరోదు దగ్గరకు పంపుటయు, మరియు పిలాతు వద్దకు మరలా పంపుట. కాబట్టి యేసును పొంతు పిలాతుకు అప్పగించింది ఒక రోజే. మళ్ళీ పొంతు పిలాతు నుంచి మళ్ళీ హేరోదుకి, హేరోదు నుంచి మళ్ళీ ట్రాన్స్ఫరింగ్, మళ్ళీ పొంతు పిలాతు. అది కూడా ఏ రోజు? అది కూడా గురువారం పగలు. మార్కు సువార్త 27వ అధ్యాయం 3వ సందర్భం. గురువారం పగలు జరిగిన 3వ సందర్భం ఏంటంటే మార్కు సువార్త 27వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. 27, 20 నుంచి 24 వచనాలు. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసుని సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించారు. బరబ్బా ఎవరు? దొంగ, ఖైదీ అయిన వాడు. ఇదిగో ఎవరిని చంపేయనంటే యేసుని చంపేయని కేకలేస్తున్నారు, కానీ ఎవరిని వదిలేయమంటున్నారు? అంటే ఎంత కిరాతకులు అంటే అప్పుడున్న ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, మహాసభ వారు, సన్నిహిత సభ వారు నీతిమంతుని చంపేయాలంటున్నారు, దుర్మార్గుని వదిలేయాలంటున్నారు. అందుకని అక్కడ అడుగుతున్నాడు చూడండి ఏమని? ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించిన అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహంలో ఏం చేశారంట? ప్రేరేపించారు. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నాను వారిని అడుగుగా, వారు ఎవరినంట? బరబ్బానే. ఇంకా మీరు మళ్ళీ డౌట్ పెట్టుకోకూడదు, యేసుక్రీస్తు వదలకూడదు మీరు అంటున్నారు. ఎవరిని హింసించాలంటే, ఎవరిని విడుదల చేయాలంటే బరబ్బానే. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసు ఏమి చేతునని వారిని అడగగా, ఏం చేయాలంటే ఏం చెప్తున్నారు? ఇదిగో పలానా రీజన్ చేసాడు, పలానా తప్పు చేయడం చెప్తున్నారు. వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్తారు అక్కడ? 27, 22. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువేమో. అది ఏం చేశాడో అడిగితే చెప్పట్లేదు. ఏం చెప్తారు వాళ్ళు? సిలువేయండి అంటున్నారండి. ఎంత దుర్మార్గులు అండి అక్కడ ఉన్న ప్రజలు. ఆయన ఏం చేశారు? తప్పు చెప్పండి అంటే తప్పు చెప్పట్లేదు. తప్పు చెప్పకుండా ఏం చేస్తున్నారు? కేకలేస్తున్నారు. ఎవరంటే మహాసభలో ఉన్న వాళ్ళు. ఏమి చేతులను వారు అడగ సిలువేయమని అందరూ చెప్పారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేసినని అడగగా, వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలేశారంట. మత్తయి సువార్త చూస్తున్నాం. మత్తయి సువార్త 27, 20 నుంచి 24 వచనాలు. 27, 20 నుంచి 24 వచనాలు. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, నీతిమంతుని రక్తం కూర్చి నేనేమవకూడదంట, నిరపరాధిని మీకు మీరే చూసుకోండి అని చెప్పేశాడు. మీరే చూసేసుకోండి ఆయన్ని, నేను మట్టుగా ఆ నీతిమంతుడి రక్తాన్ని నిమిత్తం నేను ఏం కాకూడదు అంటున్నాడు? పిలాతు దోషి కాకూడదు అంటున్నాడండి. 24 వచనంలో, పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుడు రక్తాన్ని కూర్చి నేనేమవ్వాలి? నిరపరాధిని మీరే ఏం చేసుకోవాలంట? చూచుకొనిడి అని చెప్పేసి. అయ్య బాబు, నేనైతే ఈ రక్తాన్ని ఉలికించడానికి నేను ముందుకు రానని వాళ్ళ ముందే చేతులు కడిగేసుకొని మీరే చూచుకున్నాను వదిలేశాడు. ఎవరో? పిలాతు. కాబట్టి ప్రధాన యాజకులను
పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును, యేసుక్రీస్తుని సంహరించమని లేదా సిలువేయమనడానికి జనులు ప్రేరేపించింది ఏ రోజు? అదే రోజు జరిగింది. ఏ రోజు? గురువారము పగలు. నెక్స్ట్ మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, 9 నుంచి 15. మార్కు సువార్త 15వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 9 నుంచి 15. ప్రధాన యాజకులు అసూయ చేత, ఎంత దారుణం అంటే చూడండి అక్కడ. ఇదిగో పైన 15 వచనంలో మొదటి చదువు ఏమని? ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభాలను కలిసి ఏం చేస్తారంట? ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించేశారు. మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తే మళ్ళీ హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గర ఏం చేస్తారంట అక్కడ? అందుకు 12 వచనం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజు అని చెప్పును అని నేనేం చేయనని వారిని మరలా అడిగాను. వారు వాడిని ఏం చేయాలి? సిలువేయండి. రీజన్ చెప్పట్లేదండి వాళ్ళు. యేసుక్రీస్తు తప్పు చేశాడు, యేసుక్రీస్తు దుర్మార్గం చేశాడు, యేసుక్రీస్తు పాపం చేశాడు, యేసుక్రీస్తు మాకు విరోధంగా ఉన్నాడు, ధర్మశాస్త్ర చట్టాన్ని మీరాడు, ధర్మశాస్త్రం వ్యతిరేకించాడు, పాపం చేశాడని చెప్పట్లేదు. ఏం తప్పు చేశాడంటే ఏమన్నారు వాళ్ళు? సిలువేయండి, మాకు అదే కావాలి. ఏం కావాలి? సిలువేయండి అంటున్నారు. ఎంత దారుణం అంటే చూడండి అక్కడ. అందుకు పిలాతు ఎందుకు 14 ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేసిన వారిని అడగగా వారిని సిలువే, నాకు ఏం అవసరం లేదు, చెడు చేశాడు, తప్పు చేయడం ఏం అవసరం లేదు, మాకు అర్జెంట్ సిలువేసిన అంటున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు. ఎంత దుర్మార్గంగా ఉన్నారండి అప్పుడు ప్రజలు. అంటే ఎంత నలిగిపోయాడంటే యేసుక్రీస్తు వారు ఆయన మరణంలో చాలా భయంకరమైనది కనబడుతుంది మనకి. దేనికి సిలువేసేయాలి? ఎందుకు సిలువేసేయాలి? అతడు ఏ చెడికారం చేసిన వారిని అడగగా వారు వాడిని సిలువేయమని మరీ ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు జనసమూహం సంతోషపెట్టుటకు మనసు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించి. ఏ రోజు? అదే పగలు జరిగిన సంగతి. ఒకే రోజు మనకు కనపడుతున్న సంగతులు. అంటే ఒకే రోజు ఏం జరిగింది? యేసును పొంతు పిలాతుకు అప్పగించారు. అదే రోజు పొంతు పిలాతు నుంచి హేరోదు దగ్గరికి, హేరోదు నుంచి మళ్ళీ పొంతు పిలాతు దగ్గరికి. అదే రోజు మళ్ళీ ఏం చేశారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు బరబ్బాను విడిపించండి, యేసుక్రీస్తుని ఏం చేయండి? సంహరించేసి సిలువేసండి అని ఒకే రోజు 3 సంఘటనలు జరుగుతున్నాయి. ఒకే డే, అంటే ఒకే పగలు. నెక్స్ట్ చూద్దాం లోక సువార్త. మీరు 9 నుంచి 15 రాసుకోండి. లోక సువార్త 23వ అధ్యాయము 18 నుంచి 25. లోక సువార్త 23వ అధ్యాయము 18 నుంచి 25. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసరి. వీడి పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీడిని ఏమంటున్నారంట? పిలాతు మళ్ళీ మాట్లాడాడంట వాళ్ళతో, ఇదిగో యేసును వదిలేద్దామా అని. విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడను వారు వీడిని సిలువ వేయము అని ఏం చేస్తారంట? కేకలేస్తున్నారంట. 3వ మారు అతడు ఎందుకు 3వసారి కూడా అడిగాడండి పిలాతు. అంటే ఆయన చంపడానికి పిలాతుకే, రాజుకే ఏం లేదు, ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేను, ఎందుకు శిక్షించబడాలని పిలాతు కూడా చాలా బాధపడిపోతున్నాడు. 3వసారి అడిగిన ఏమన్నారు చూడాలి? ఇతడు ఏ దుష్కార్యం చేసిన ఇతను ఎందు మరణమునకు, అంటే ఎవరినైనా చంపేయాలంటే ఏముండాలి? మరణానికి తగింది ఏదైనా చేసి ఉండాలి. మరణమునకు తగినది నేరం ఏమీ నాకు కనపడలేదంట. అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పాను. అయితే వారు ఏకపట్టుగా ఈయన వినేలేడు రాజని ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీడిని సిలువేయమని అడుగగా వారి కేకలే గెలిచాయి. ఒకనొక రోజు మనం నిర్దోష అయినా, మనం తప్పు చేయకపోయినా, సమాజం అంతా మనకు వ్యతిరేకమైపోయినప్పుడు ఏం గెలుస్తాయి? కేకలు గెలిస్తే వాస్తవం పట్టించుకోడేవాడు. ఇప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర, యేసుక్రీస్తు వారి యొక్క మరణ చరిత్ర చదివినప్పుడు వాస్తవమేమో ఓడిపోయింది, కేకలేమో గెలిచి. నీతిమంతుడు శిక్ష విధించబడితే దొంగ ఏం చేయబడ్డాడు? విడుదల చేయబడ్డాడు. అంటే దొంగకే శిక్ష రావాల్సింది నీతిమంతుడికి వస్తుంది. అందుకని అక్కడ ఎంత బాగా చెప్తాడు, బైబిల్ చాలా బాగా చదవాలండి. అదే చెప్తున్నాడు అక్కడ. 3వ మారు ఇతడు ఏ దుష్కారం చేసాను, ఇతను ఎందుకు మరణం తగిన నేరం ఏమి నాకు అగపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేస్తానని, ఏదో మీరు అడిగిన ప్రకారం శిక్షించి విడుదల చేస్తాను అన్నాడు. వారితో చెప్తే అయితే వారు ఏకపట్టుగా పెద్ద కేకలు వేసి వీడిని సిలువైన అడుగుగా వారి కేకలే వాస్తవం కలవలేదు, కేకలు గెలిచినాయి కదా. ఇది వాస్తవం అనుకుంటే అది వాస్తవం. ఇంతకే యేసుని చంపేయడానికి అది ఏదైనా వాస్తవమా? కాదు. కానీ
ఒకనాడు వారు కేకలే గెలిచిన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారంటే శిక్షించబడ్డారు. కాబట్టి లోకా వారు కూడా సేమ్ సందర్భం. ప్రధాన యాజకులు శాస్త్రులు బరబ్బాని విడిపించమంటున్నారు, యేసుక్రీస్తు సిలువేయమని కేకలేస్తున్నారు. ఇదే రోజు అది కూడా గురువారం పగలు జరిగిన సందర్భం. నెక్స్ట్ అదే రోజు మళ్ళీ చాలా జరిగినాయి. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం 4వ సందర్భం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మార్కు 15:25 చదువుదాం. ఆయనను సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలైంది? చాలా జాగ్రత్తగా టైం నోట్ చేసుకోవాలి మీరు. ఆయనను సిలువ వేసినప్పుడు ఏమైందంట? పగలు. ఏ పగలు? గురువారం పగలు సిలువ వేసినప్పుడు 9 గంటలైందంట. టైం గుర్తుపెట్టుకోండి, టైం నోట్ చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చచ్చిపోయారో తెలియాలి. చాలామంది చేస్తున్నారు కదా, ఏంటిది గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు వారు ఏ రోజు చచ్చిపోయారంటే శుక్రవారం అంట. మరి ఆయన సిలువ వేసినప్పుడు టైం ఎంత అయింది? గురువారం పగలు 9 గంటలు ఉదయం. అందుకని 15:20 అంటున్నాడు అక్కడ. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడో తెలియాలండి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా. కాబట్టి సిలువ వేసినప్పుడు, అదే రోజు సిలువ వేసినప్పుడు 9 గంటలు అయిపోయింది టైం. నెక్స్ట్ అదే రోజు జరిగిన 5వ సందర్భం, గురువారం పగలు జరిగిన 5వ సందర్భం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-50. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-50. మత్తయి 27:45-50. సిలువ వేసినప్పుడు ఎంత టైం అయింది? ఉదయం 9 గంటలు. ఇప్పుడు మరలా చదవండి 4వ సందర్భం. ఒకే రోజు ఒకే గురువారం పగలు 4 సందర్భాలు జరిగినాయి. మధ్యాహ్నము మొదలుకొని, అంటే 12 అవుతుంది, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా ఏమైందంట? చీకటి కమ్మెను. అదే రోజు 9 గంటలకి మ్రానెక్కితే ఎవరు? యేసుక్రీస్తు వారు. 9 గంటల మ్రాణ మీదకి ఎక్కితే ఆయన ఎప్పుడు చనిపోయాడంట? అక్కడ చెప్తున్నాడు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి. అంటే ఆయన చనిపోయే టైంలో, అంటే ఆయన ఇంకా సిలువ వేసే టైంలో, సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు? 9 గంటల నుంచి మధ్యాహ్నం 3. ఏ రోజు? గురువారం పగలు. ఉదయము 9 గంటలకు సిలువ ఎక్కిచ్చారు. ఈయన మధ్యాహ్నం 3 గంటలకు ఏమన్నాడు? ఏలి ఏలి లామా సబక్త అంటున్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలియా అని పిలుచున్నాడు అనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తిపోయి స్పంజి తీసుకుని చెరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతను రక్షింపవచ్చునేమని చూతమన్నారు. 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచి చచ్చిపోయింది. ఏ టైము? సిలువెక్కింది 9 గంటలు, ఆయన చనిపోయింది ఏ టైము? మధ్యాహ్నం 3 గంటలకి చచ్చిపోయాడు. ఏ రోజు? గురువారం. మన వాళ్ళు ఏ రోజు చెప్తున్నారు? శుక్రవారం. శుక్రవారం చేసి ఏ పండుగ చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే చేస్తున్నారు మన వాళ్ళు. అంటే ఎంత వాక్యం విరుద్ధం అంటే, సిలువెక్కింది 9 గంటలకి, చనిపోయింది మధ్యాహ్నం 3 గంటలకి. ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా చూద్దాం మార్కు సువార్తలో కూడా. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-37. మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు బిగ్గరగా కేక వేసి మానమే చనిపోయాడు. ఎవరో? యేసుక్రీస్తు. మార్కు సువార్త 15:33-37. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-37. మధ్యాహ్నము మొదలుకొని, ఇక్కడ కూడా సేమ్ టైం చెప్తున్నాడు. ఎవరో? మార్కు గారు కూడా. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసింది. ఆ మాటకు నా దేవా సేమ్ సందర్భం. అంటే నీ కేకేసి చచ్చిపోయింది ఏ టైంకి? మధ్యాహ్నము 3 గంటలకి చచ్చిపోయాడు. ఎప్పుడంటే గురువారము పగలు. ఇలా శుక్రవారం పెట్టేసి ఏం చేశారంటే గుడ్ ఫ్రైడేలు చేసేస్తూ దేవుడిని అవమానపరుస్తున్నారు. లేట్ అయింది చచ్చిపోయాడు ఆయన, ఖచ్చితంగా తెలియాలి మనకి. లోక స్వార్త అదే సందర్భం లోకా గారు కూడా రాస్తున్నారు.
లోక సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46. లోక సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46. 23, 44 నుంచి 46. అప్పుడు రమారమి ఎంత అయింది టైం? మధ్యాహ్నం అయింది. అది మొదలుకొని ఎప్పుడు మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను నేను ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచాను. శతాధిపతి జరిగిన చూచి ఈయన మనుషుడు నిజంగా నీతిమంతుడైనని చెప్పి దేవుణ్ణి ఏం చేశానంట? మహిమపరచును అని చెప్పేశాడు. బాబా నిజంగా ఈయన ఎవరంటే నీతిమంతుడు. నెక్స్ట్ యోహాను గారు కూడా రాశారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు అక్కడ కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు చెరగపోచుకుని ఇదిగో సమాప్తం అయిపోయిందని ఏం చేశాడంట? ఆ కార్యక్రమాన్ని ఆయన ముగించేసినట్టు మనకి అక్కడ కనబడుతుంది. కాబట్టి లోకా గారు, మత్తయ్య గారు, మార్కు గారు, యోహాను గారు యేసుక్రీస్తు ఎప్పుడు చచ్చిపోయిందని చెప్పారు? సిలువెక్కింది ఎప్పుడు? ఉదయం 3 గంటలకే. చనిపోయింది ఎప్పుడు? మధ్యాహ్నం 3 గంటలు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సిలువెక్కించింది 9 గంటలకైతే, చనిపోయింది ఆయన 3 గంటలకైతే, ఆయన ఎప్పుడు సమాధి చేశారు మరి? అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మీరు గమనికను రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 21వ వచనం. 21వ అధ్యాయము 21వ వచనం. అతని శవము, ఎవరి శవము? ఎవరిదైనా సరే ఇశ్రాయేలులో ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా చనిపోతే ఏం చేసేలో చెప్తున్నాడు అక్కడ. 21. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను, అట్లు ఆ చెడుతనం నీ మధ్య నుండి పరిహరించము. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడము. మరణ శిక్షణకు తగిన పాపం ఒకటి చేయగా అతన్ని చంపి, అంటే యేసుక్రీస్తు వారిని కూడా నేరం మోపారు కానీ నేను మరణానికి తగింది ఏమీ చేయలేదని రాజులు ఒప్పేసుకున్నారు పిలాతు వాళ్ళందరూ. అయితే మరణ శిక్షణకు తగిన పాపం ఒక చేయగా అతన్ని ఇది ఎక్కడికి ఎక్కుతారంట? మ్రాణి మీదకి ఎక్కుతారంట. మ్రాణి మీద వేళ తీసినట్లా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాణి మీద నిలకూడదు. టైం ఏంటి? రాత్రి వరకు ఎవరినైనా సిలువెక్కేస్తుంటే రాత్రి వరకు ఉండకూడదంట. ఏ చట్ట ప్రకారము? ధర్మశాస్త్ర చట్ట ప్రకారము చనిపోయిన ఈయన, సిలువెక్కిన ఈయన రాత్రి వరకు దేని మీద ఉండకూడదు? మ్రాణి మీద ఉండకూడదు. మరి టైం ఎంత అయింది మనకి? మధ్యాహ్నం 3 గంటలైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నెక్స్ట్ డే ఏ డే? శుక్రవారం. ఏ డే? శుక్రవారము రాత్రి. శుక్రవారం రాత్రి రాకుండా ఈయన ఏం చేసేయాలి? సమాధి చేసేయాలి. ఇది టార్గెట్. అర్థమైంది చెప్పింది? చదవండి అక్కడ 22. మరణ శిక్షణకు తగిన పాపం ఒకటి చేయగా అతనిని చంపి మ్రాణు మీద వేలాడదీసినట్లా అతని శవము రాత్రి వేళ, అంటే శుక్రవారం రాత్రి రాకుండానే యేసుక్రీస్తు వారిని మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయిన ఆయన్ని ఇంకా ఎంత టైము? ఇంకో 3 గంటలు అయితే ఏమైపోద్ది? రాత్రి స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి. ఇంకా ఈ 3 గంటల్లో సమాధి కార్యక్రమం జరిగించేసి ముగించే. ఏ చట్ట ప్రకారము? ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. ఇది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే రూల్ తెలియాలి. మన వాళ్ళు శుక్రవారం చచ్చిపోయారు అంటారు మన వాళ్ళు. ఆ 3 గంటల్లో యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంటే, ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందంటే 23లో అతని శవము రాత్రి వేళ మ్రాణు మీద నిలవకూడదు. ఒకవేళ నిలవకూడదు, వేలాడదీయబడిన వాడు ఎవరికి? దేవునికి శాపరచుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశం నీవేమో ఉన్నాడంట అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టే. 3 గంటల్లో, ఇంకా 3 గంటల్లో పాతి పెట్టకపోతే దేశమే అపవిత్రమైపోద్ది. అయితే ఈ 3 గంటల్లో యేసుక్రీస్తు వారిని సమాధి చేశారా లేదా శుక్రవారం రాత్రి సమాధి చేశారా అనే దాన్ని మనం నెక్స్ట్ వారం ఆలోచించేద్దాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని గురువారం మధ్యాహ్నం పగలు 3 గంటలకి సిలివేసినప్పుడు ఇంకా శుక్రవారం రాత్రి రావడానికి 3 గంటలే టైం ఉంది. 3 గంటల్లో వస్త్రాలు తేవాలి, సుగంధ ద్రవ్యం తేవాలి,
లెటర్ తెచ్చుకోవాలి రాజు దగ్గర నుంచి, పర్మిషన్ తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకుని సమాధి ఏర్పాటు చేయాలి, సమాధి ఏర్పాటు చేసి ఆయన ఏం చేయాలంటే అదే 3 గంటలు యేసుక్రీస్తు వారిని సమాధిలో పాతి పెట్టేయాలంటే టైం 3 గంటలే. ఆ 3 గంటల్లో 3 గంటలకు ముందే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని సమాధి చేసేయాలంటే ఆ కార్యక్రమం గురువారమే జరిగించి ముగించారా లేదా శుక్రవారం రాత్రి చేశారా అనే దాన్ని మనం నెక్స్ట్ వారం ఆలోచించాలి.